పబ్బుల్లో డ్రగ్స్ అమ్ముతున్న ముఠా గుట్టురట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్ లోని పబ్బుల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. 10 గ్రాముల ఎండీఎంఏతో పాటు కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అమ్ముతున్న మిథున, కొంగాల ప్రియలను అరెస్ట్ చేశారు. బెంగళూరు, ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నట్లు చెప్తున్నారు పోలీసులు. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్ లోని పబ్బుల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, స్వాతి, సిటీలో ఉన్నటువంటి పబ్బులు ఒకప్పుడు డ్రగ్స్ కన్జ్యూమింగ్ పాయింట్లుగా మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ సెల్లింగ్ పాయింట్లుగా తయారయ్యాయి. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి 4 పబ్బుల్లో డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మాదాపూర్లో ఉన్నటువంటి ఆర్టిస్ట్రీ అనే పబ్బు, గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఎయిర్ లైవ్, అదేవిధంగా ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్లో చూస్తున్నటువంటి క్లబ్ రాక్ పబ్తో పాటు క్లబ్ రాక్ అనేటటువంటి 4 పబ్బుల్లో డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా గుర్తించారు. ముఖ్యంగా గోవా, బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొని వచ్చి 2 అమ్మాయిలు, మిథున, కొంగల ప్రియ అనే 2 అమ్మాయిలు కూడా ఇక్కడ పబ్కి వచ్చే కస్టమర్లకు డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పబ్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉంది. చాలాసార్లు ఈ పబ్ పైన కేసులు కూడా నమోదయ్యాయి. గతంలో కూడా పరిమితికి మించి ఇక్కడ నడిపిస్తూ ఉన్నారు, అర్ధరాత్రి తర్వాత కూడా మద్యం అమ్మకాలు జరుపుతూ ఉన్నారు అని కూడా కేసులు నమోదయ్యాయి. అయినా ఈ పబ్బు తీరు మార్చుకోలేదు. ఒకప్పుడు ఏకంగా డ్రగ్స్ని తీసుకొని వచ్చి పబ్బుల్లో చాటుగా ఎవరు గుర్తించారు కాబట్టి కొన్ని సెలెక్టెడ్ పబ్బుల్లో రెగ్యులర్ కస్టమర్స్ వస్తుంటారు కాబట్టి వాళ్ళు మాత్రమే డ్రగ్స్ సేవించేవాళ్ళు. అంటే బయట నుంచి డ్రగ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ డ్రగ్స్ సేవించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ని పబ్బుల్లే విక్రయిస్తూ ఉన్నాయి. కస్టమర్లను అట్రాక్ట్ చేసే విధంగా పబ్లు అక్కడే డ్రగ్స్ అమ్ముతూ ఉన్నారు. అలాంటి పబ్బుల పైన పోలీసులు రైడ్ చేసి గుర్తించి పట్టుకున్నారు. ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ క్లబ్ రోక్ పబ్లో కూడా కస్టమర్లకు విక్రయించినట్లుగా తెలుస్తోంది. 1 నెల క్రితం కూడా ఫిలిం నగర్లో ఉన్నటువంటి మూన్ షైన్ పబ్ వద్ద డ్రగ్ విక్రయిస్తుండగా ఒక బెంగళూరుకు చెందినటువంటి క్యాబ్ డ్రైవర్ను కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అప్పటి నుంచి పబ్ల పైన పోలీసులు గట్టిగా నిఘా పెంచారు. కేవలం అక్కడ ఎంజాయ్మెంట్ కోసమే కాదు, డ్రగ్స్ కోసమే ముఖ్యంగా అక్కడికి వస్తున్నట్లుగా గుర్తించారు. సిటీలో రోడ్ నెంబర్ 36 అంటేనే పబ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. అలాంటి పబ్బుల్లో ఎక్కడెక్కడైతే డ్రగ్స్ ఆనవాళ్ళు ఉన్నాయో వాటిని గుర్తించారు. ముఖ్యంగా పబ్బుల్లోనే డ్రగ్స్ దొరుకుతున్నట్లుగా కూడా గుర్తించారు. ప్రస్తుతానికైతే ఈ 4 పబ్బుల్లో 2 అమ్మాయిలు ఇక్కడ డ్రగ్స్ తీసుకొని వచ్చి కస్టమర్స్కి అమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఆ కస్టమర్స్ కూడా రెగ్యులర్గా పలానా ఈ పబ్లో డ్రగ్స్ దొరుకుతాయి కాబట్టి అక్కడికే రావడం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అటు మాదాపూర్లో ఉన్నటువంటి నోవాటెల్ హోటల్లో ఉన్నటువంటి ఆర్టిస్ట్రీ పబ్ పైన కూడా ఎవరికి అనుమానం రాదు. ఎందుకంటే అది కంప్లీట్గా నోవాటెల్ హోటల్లో ఉంటుంది కాబట్టి అక్కడ సెలెక్టెడ్ కస్టమర్స్ లేకపోతే రెగ్యులర్గా వచ్చేటటువంటి కస్టమర్స్కి టేబుల్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఎయిర్ లైవ్ పబ్లో కూడా ఎప్పుడూ టేబుల్స్ దొరికినటువంటి పరిస్థితి. అంటే ఈ పబ్బులు ఖచ్చితంగా ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో అలాంటి కస్టమర్స్నే టార్గెట్ చేసుకుంటూ ఇలాంటి పబ్బుల్లో మాత్రమే డ్రగ్స్ని అమ్ముతున్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతానికైతే ఈ 4 పబ్బుల్లో డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా 2 అమ్మాయిలు చెప్పారు. మరి వీళ్ళ వెనక నెట్వర్క్ ఏ విధంగా ఉంది? అటు బెంగళూరు, గోవా నుంచి ఎక్కడెక్కడ నుంచి డ్రగ్స్ తీసుకొని వస్తున్నారు? హైదరాబాద్లో ఇంకొన్ని పబ్లకు ఏమైనా సప్లై చేస్తున్నారా? పబ్ మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఏమైనా ఉందా అనేది ఇంకా తెలుస్తున్నారు. స్వాతి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.